చంద్రకాంత్ ఆఫీస్కి ఐశ్వర్య, ఆకాష్లు తమ లగ్జరీస్ కార్లో చేరుకున్నారు. అక్కడికి వెళ్ళగానే డయానా, పవన్లతో గొడవ మొదలైంది. ఆకాష్ ఏమాత్రం తగ్గకుండా ఇద్దరికీ ఘాటుగా సమాధానం ఇస్తున్నాడు. డయానా అయితే తన కోపాన్ని ఎంతకీ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. పవన్ ఆమెని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తాతయ్య రాని వచ్చాక పోలీసులకు విషయం చెప్పి ఆకాష్ పని పడదాం అని పవన్ అంటే డయానా అతన్ని చంపేసేలాగా చూసింది. ఆ వెంటనే అతని మీద ఫైర్ అవుతూ, రేయ్, నీకు సిగ్గులేదా ఆ మాట అనడానికి? పోలీసులు వచ్చేదాకా ఏం చేస్తావ్? చేతులకి గాజులు తడుకుని కూర్చుంటావా? నేను దాన్ని ఎలా కొట్టానో గుర్తుందా? నీ గురించి ఒక్క మాట అన్నా కూడా నేను తట్టుకోలేక దాన్ని చెంపల్ని వాయించాను. అది నాకు నీ మీదున్న ప్రేమ, అండ్ అది నా పవర్. కానీ నువ్వు ఉన్నావు ఎందుకు? ఛీ! వాడి మీద చెయ్యి ఎత్తి నా కళ్ళ ముందే కొడతాను అనే మాట తప్ప నాకింకేమీ చెప్పకు, చిరాకొస్తుంది అని ముఖం తిప్పుకుంది డయానా. డయానా మాటలకి ఆకాష్కి ఒంట్లోని నరాలు ఉబ్బి సర్రున బ్లడ్ పాకినట్టు అనిపించింది. ఐశ్వర్యని బాగా కొట్టాను అని డయానా అంత పొగరుగా చెప్పడంతో ఆకాష్కి ఎక్కడలేని కోపం వచ్చింది. తన భార్య మీద దెబ్బ పడిందన్న మాటే ఆకాష్ తట్టుకోలేకపోతున్నాడు. ఒంట్లో రక్తం మరిగేసరికి డయానాని చంపేసేలా చూశాడు. ఏవన్నా, నా ఐశ్వర్యని కొట్టావా? ఏ చేత్తో కొట్టావు అంటూ ఆమె ముందుకెళ్లి నిలబడ్డాడు ఆకాష్. ఆఫ్టర్ ఆల్ హెల్పర్, ఈ కంపెనీకి ఎంప్లాయీగా కూడా పనికిరానివాడు అంత పొగరుగా ఎందుకు మాట్లాడుతున్నాడో డయానా అర్థం కానట్టుగా చూసింది. ఆకాష్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ, అవునరా, నేను కొట్టాను. అవసరమైతే నీ ముందే మళ్ళీ కొడతాను. ఏం చేస్తావురా? పొద్దున కొట్టిన చేత్తోనే మళ్ళీ కొడతాను. ఈసారి చెంపలు ఎర్రగా అవడమే కాదు, దాని పళ్ళన్నీ రాలేలా కొడతాను అని డయానా పిచ్చి పట్టిన దానిలాగా ఊగిపోసాగింది. తన 2 చేతుల్ని ముందుకు చాచి మళ్ళీ ఐశ్వర్యని కొట్టడానికి రెడీ అయింది. ఐషు మీద చేయి వేసి చూడు, చెప్తాను అని కళ్ళెరజేసి చూశాడు ఆకాష్. ఆకాష్ కోపాన్ని చూసిన పవన్ భయపడుతూ, ఆకాష్ వద్దు, ఆకాష్ వద్దు ఆకాష్ అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఏ చెత్త కొట్టిందో చెప్పు బావా, వదిలేస్తాను అని ఆకాష్ సెటారికల్ గా పవన్ ని చూస్తూ అన్నాడు. ప్లీజ్ ఆకాష్, తననేం చేయకు అని ఆకాష్ అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా పవన్ బతిమాలుకున్నాడు. నేను అడిగిన దానికి సరైన ఆన్సర్ చేయమంటే చేయట్లేదు. ఏ చేత్తో కొట్టిందో చెప్పమంటే ఇలా నసుగుతున్నావేంటి? సరే, నువ్వు సరైన ఆన్సర్ చేయని కారణంగా నేనొక నిర్ణయానికి వచ్చాను అని డయానాని కోపంగా చూస్తూనే డయానా దగ్గరికి వెళ్లి ఆమె చేతిని పట్టుకున్నాడు ఆకాష్. ఏయ్ ఏయ్, ఏం చేస్తున్నావురా ఈడియట్, వదలు అని డయానా అరుస్తూ ఉండగానే ఆమె కుడి చేతిని అటూ ఇటూ మెల్లి తిప్పి విరిచేశాడు. ఆ వెంటనే ఎడమ చేతిని కూడా గట్టిగా పట్టుకున్నాడు. ఆకాష్ పిడికిలలో డయానా సన్నని చేతులు పడి నలిగిపోయాయి. వాళ్ళిద్దరూ చూస్తుండగానే డయానా చేతి ఎముకలు పటపటమని విరిగిపోయిన సౌండ్ వచ్చింది. అది చూసి పద్మావతి, రేవతి భయంతో గజగజ వణికిపోయారు. ఐశ్వర్య కూడా ఈ దృశ్యాన్ని చూసి ఒక సెకండ్ స్టన్ అయిపోయి నిల్చుంది. పవన్ అయితే ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాడు. ఆకాష్ కావాలని డయానా బోన్స్ ని విరగొట్టాలి అనుకున్నాడు. డయానా చేతి మణికట్టు దగ్గర పట్టుకుని గట్టిగా వెనక్కి విరవడంతో అక్కడ ఉన్న ఎముకలన్నీ విరిగిపోయి సౌండ్ వచ్చింది. అంతేకాదు, ఒక ఎముక చర్మాన్ని చీల్చుకుని బయటకొచ్చింది. అంతలాగా ఆమె చేతుల మీద దాడి చేశాడు ఆకాష్. ఎముక బయటికి రావడంతో చర్మం తెగి బ్లడ్ కూడా కారడం మొదలుపెట్టింది. తన 2 చేతులు రక్తసిక్తమయ్యాయి. అక్కడ తనకి జరిగింది ఏంటో అర్థం కాక డయానా దిమ్మ తిరిగిపోయినట్టు అలాగే నిల్చుంది. తన చేతి మణికట్టు నుంచి బయటికి వచ్చిన బోన్ ని చూసి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఆకాష్ ని తన చేతిని మార్చి మార్చి చూసింది. కళ్ళు 2 తేలేసి తన 2 చేతుల్ని చూస్తూ వణికిపోయింది. కాసేపటికి ఆ గాయం వల్ల పెయిన్ ఎక్కువ అవడంతో చెయ్యి మొత్తం తెగిపడినట్టుగా విలవిల్లాడిపోయింది. డయానా ఆ నొప్పితో గట్టిగా ఎగురుతూ కంపెనీ మొత్తం దద్దరిల్లేలా బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. డయానా కూడా ఆకాష్ తన చేతిని విరిచేస్తాడని అస్సలు ఊహించలేదు. తనకి మణికట్టు నుంచి నరాలు తెగిపోయాయా అన్నట్లు విపరీతమైన పెయిన్ వస్తుంది. ఈ పెయిన్స్ కన్నా చావడం బెటర్ అనుకునే అంత నొప్పిని డయానా భరిస్తుంది. అలా అరుస్తూనే ఇక ఆమె చేసేదేం లేక తన మోకాళ్ళ మీద కూలబడిపోయి ఆకాష్ ని వదిలేయమని వేడుకుంది. వచ్చినప్పటి నుంచి ఫైర్ బ్రాండ్ లాగా ఎగిరిన డయానా ఆకాష్ ముందు అలా మోకాళ్ళ మీద కూర్చోవడం చూసి అక్కడున్న స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయారు. మెల్లగా అతని మీద చర్చ మొదలైంది. ఆకాష్ గురించి అందరూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఆకాష్, ప్లీజ్ ఆకాష్, వదిలే అని ఒక పక్క నుంచి పవన్ అతన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. పవన్ మాటలు ఆకాష్ పట్టించుకోకుండా కింద కూర్చుని అరుస్తున్న డయానాను చూసి, హౌ డేర్ యూ, నా వైఫ్ మీద చేయి చేసుకుంటావా? అమ్మాయి కాబట్టి బతికిపోయావు, లేదంటే ఇక్కడే చంపి పాతి పెట్టేవాణ్ణి అని డయానా మీద అరిచాడు. ఆకాష్, అంత పెద్ద పెద్ద మాటలు అనుకో ఆకాష్, ప్లీజ్ తనని వదిలే అని పవన్ పక్క నుండి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. పవన్ ఎంతగా అరిచినా అతనికి రెస్పాన్స్ ఇవ్వలేదు ఆకాష్.
మరోవైపు డయానా చేతి బోన్స్ విరిగి కింద కూలబడ్డంతో పవన్ తన దగ్గరికి వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. నొప్పితో చాలాసేపు అరిచిన ఆమె ఆ వెంటనే స్పృహ తప్పి కళ్ళు మూసుకుని కింద పడిపోయింది. డయానా, నీకేమైంది? డయానా, కమాన్, గెట్ అప్. నీకేమవ్వదు, ప్లీజ్ లేగో. నేను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాను. నువ్వు ఇలా కళ్ళు మూసుకోకు, లే ప్లీజ్ అని ఏడుస్తున్నట్టుగా పవన్ డయానాని పట్టుకుని అన్నాడు. డయానా అలా నొప్పితో విలువలాడడం చూసి పవన్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకాష్ మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఇదంతా చూస్తున్న పద్మావతి, రేవతిలకే కాదు, అక్కడున్న మిగతా స్టాఫ్కి కూడా ఆకాష్ ఏమీ మామూలు వ్యక్తి కాదని, చాలా పవర్ఫుల్ ఉన్న వ్యక్తి అని అర్థమైంది. నేను కొత్తసేపటి వరకు ఓపికగా ఉంటాను. నా ఓపికని చేతకానితనంగా తీసుకుంటే మాత్రం ఊరుకోను. ఫలితం ఇలాగే ఉంటుంది. నేను తలుచుకుంటే కంపెనీలో అందరినీ నాశనం చేసి వెళ్ళగలను. ఐషు బాగున్నంత వరకు ఇక్కడ ఎవరైనా బాగుంటారు. ఆమె మీద ఇంకోసారి చేయి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా కూడా నేను ఎవ్వరిని వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోండి అని ఆకాష్ ఐశ్వర్యని దగ్గరికి తీసుకుని అన్నాడు. అతను చెప్తున్న మాటల్ని పవన్ వింటూ భయంగా అతని వంక చూశాడు. ఏంటి చూస్తున్నావు? దానికోసం ఫైట్కి దిగుతావా? చెప్పు, నేను రెడీ అని ఆకాష్ అరిచేసరికి పవన్ వణికిపోయి వెనక్కి తగ్గాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి సడన్ గా ఒక పెద్ద రేంజ్ రోవర్ కార్ గేటు దాటుకుని లోపలికి రావడం అక్కడున్న అందరూ గమనించారు. ఎవరొచ్చారని ఆలోచిస్తూ ఆ కార్ వైపు అందరూ చూస్తూ ఉండిపోయారు. ఆ కార్ డైరెక్ట్ గా వచ్చి ఆఫీస్ ముందు ఆగింది. అందులోంచి ఒక ముసలైన వాకింగ్ స్టిక్ పట్టుకుని డోర్ తెరుచుకుని మెల్లగా కిందకి దిగాడు. ఒక సర్వెంట్ ఆ ముసలైన కార్ దిగ్గానే గొడుగు పట్టాడు. సార్, మనం ఆఫీస్కి వచ్చాను సార్ అని అతను చెప్పగానే వాడి వంక కోపంగా చూస్తూ, నా ఆఫీస్ గురించి నాకే చెప్తున్నావా ఈడియట్ అని అరిచి నడుచుకుంటూ ముందుకొచ్చాడు. అక్కడికొచ్చింది ఎవరో కాదు, ఐశ్వర్య పవన్ల తాతయ్య శేషగిరి నాయుడు. 1970లో బెజవాడ సిటీతో పాటు ముంబైలోనూ జరిగిన ఎన్నో స్మగ్లింగ్ కేసుల్లో శేషగిరి కీలకంగా ఉండేవాడు. ఒకసారి ఇలా స్మగ్లింగ్ చేస్తూ ఉండగానే అతని శత్రువుల గ్యాంగ్ ఎవరో అతన్ని తుపాకీతో కాల్చారు. అయినా కూడా ఆగకుండా వాళ్లతో భీకరంగా ఫైట్ చేశాడు శేషగిరి నాయుడు. వాళ్లతో ఫైట్ చేస్తూ దారుణంగా గాయపడి రోడ్డు మీద పడిపోయినప్పుడు అతన్ని ఒక అమ్మాయి కాపాడి జాగ్రత్తగా దాచిపెట్టింది. శత్రువులకు దొరకకుండా తనను కాపాడమే కాదు, ఆ వారం రోజులు శేషగిరి నాయుడుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సేవలు చేసింది. దీంతో శేషగిరి ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డమే కాదు, 10 రోజుల్లోనే ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయి రాక శేషగిరి జీవితాన్ని మలుపు తిప్పింది. స్మగ్లింగ్, కిడ్నాప్స్ దందాలకి శేషగిరి నాయుడు పెట్టింది పేరు. లెక్కలేనని గొడవల్లో ఆయన పాల్గొన్నాడు. అలాగే ఉంటే ఆ గొడవల్లో పడి చిన్న వయసులోనే చనిపోయేవాడు. స్మగ్లింగ్ చేస్తూ ఉండగానే ఆ రోజు జరిగిన గొడవ నుంచి మెల్లగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తన ఆలోచనకి తగ్గట్టుగానే తనని కాపాడిన అమ్మాయి కూడా ఒక చిన్న బిజినెస్ ఫ్యామిలీ నుంచి రావడం ప్లస్ అయింది. ఆమె శేషగిరిని బిజినెస్ వైపుకు తిప్పడం ఆయన జీవితానికి పెద్ద టర్నింగ్ పాయింట్. అలా ఆ అమ్మాయి రాకతో స్మగ్లింగ్ ని వదిలేసిన శేషగిరి ఆ తర్వాత బిజినెస్ మొదలుపెట్టాడు. ముందు చాలా చిన్న బిజినెస్ తో మొదలుపెట్టి ఆ తర్వాత అంచెలంచెలుగా దాన్ని పెంచుకుంటూ వచ్చాడు. బెజవాడ సిటీలోనే రిచెస్ట్ పర్సన్ గా ఎదిగే వరకు ఆయన ప్రస్థానం సాగింది. అయితే ఒకానొక టైంలో అతనికి ఆరోగ్యం సహకరించక కంపెనీ నుంచి తప్పుకున్నాడు. దాంతో తన కంపెనీ బాధ్యతల్ని నమ్మకం లేకపోయినా చంద్రకాంత్ చేతుల్లో పెట్టాడు. తండ్రి అనారోగ్యం కారణంగా పాతాళానికి పడిపోయిన కంపెనీని తిరిగి నిలబెట్టాడు చంద్రకాంత్. 0 రేంజ్ నుండి కంపెనీ పూర్వ వైభవానికి వచ్చే వరకు చంద్రకాంత్ ఒక్కడే కృషి చేశాడనేది ఇప్పటికీ శేషగిరి ఒప్పుకోలేని నిజం. అప్పటికి అతనెంతగానో ప్రేమించిన భార్య మరణం తట్టుకోలేక డిప్రెషన్లో ఉన్న శేషగిరి తన భార్య పుట్టి పెరిగిన ఊరికి తన మకాం మార్చి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకున్నాడు. చంద్రకాంత్కి బిజినెస్లో హెల్ప్ చేసే వంకతో మయూకాంత్ చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నా తండ్రికి తమ్ముడంటే అమితమైన ప్రేమని మయూకాంత్ని ఏమీ అనేవాడు కాదు చంద్రకాంత్. అది అలసుగా తీసుకున్న మయూకాంత్ తండ్రితో ఎక్కువ సమయం గడుపుతూ అతను చేసే వెధవ పనులన్నింటినీ అన్న మీదకి తోసేవాడు మయూకాంత్. అది మెల్లగా అర్థం చేసుకున్న చంద్రకాంత్ తమ్ముడిని వీలైనంత దూరం పెట్టి కంపెనీలో అధికారం మొత్తం చేజిక్కించుకున్నాడు. కానీ తమ్ముడి మీద ఉన్న ప్రేమతో అతన్ని కూడా కంపెనీలో ఒక భాగం చేసుకుని కొన్ని షేర్స్ మయూకాంత్ అతని కుమారుడు పవన్ మీద రాశాడు. అది రుచించని మయూకాంత్ చంద్రకాంత్ ఎదుగుదల ఎప్పటికైనా తనకి అడ్డుగా ఉంటుంది అని భావించి ఎక్కడికక్కడ కంపెనీకి ప్రాజెక్ట్స్ రాకుండా చేసేవాడు. దీంతో తన 2 కొడుకులు తనలాగా బిజినెస్ లో స్మార్ట్ కాదని శేషగిరి నాయుడు అనుకునేవాడు. ఆ బిజినెస్ లో ఎప్పుడూ కూడా అనుకున్న రీతిలో లాభాలు వచ్చేవి కాదు. అటు ప్రాఫిట్ వచ్చేది కాదు, ఇటు లాస్ వచ్చేది కాదు. జస్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మాత్రమే కంపెనీ ఉందా అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇలా ఉంటే కష్టమని శేషగిరి ఆ కంపెనీ బాధ్యతలు యంగ్ జనరేషన్ అయిన ఐశ్వర్య అండ్ పవన్ చేతిలో పెడదాం అనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే వాళ్ళిద్దరిని వైస్ ప్రెసిడెంట్స్ గా చేశాడు. పవన్ ఒక్కడనే కాకుండా ఐశ్వర్యను కూడా వైస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ చేయడం నచ్చని తండ్రి కొడుకులు ఐశ్వర్యకి అడుగడుగునా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవారు. ఆ తర్వాత అనుకోకుండా ఐశ్వర్య లైఫ్ లోకి ఆకాష్ రావడం, మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రాజెక్ట్ కంపెనీకి దక్కడం జరిగాయి.
మయూకాంత్ కొడుకు పవన్కి ఈ బిజినెస్లో అంతగా ఇంట్రెస్ట్ లేదు. అతని దృష్టి ఎప్పుడూ డబ్బులు కొట్టేయడం, వాటిని దారి మళ్లించడం మీదే ఉండేది. ఐశ్వర్య మీద అతనికి నమ్మకం ఉన్నా కూడా ఆమె కేవలం ఆడపిల్ల అనే కారణం బిజినెస్లో రాణించలేదని శేషగిరి ముందు నుంచే ఆమెను డిస్కరేజ్ చేస్తూ వస్తున్నాడు. ఐశ్వర్యకి కాదు, మొత్తం అక్కడున్న కంపెనీలో అందరికీ కూడా పవన్ అంటేనే శేషగిరికి ఎక్కువ ఇష్టమని తెలుసు. అలా ప్లాన్స్ వేసి పవన్ తాతయ్యను తన వైపుకు తిప్పుకున్నాడు. అయితే శేషగిరికి కుటుంబం కన్నా మనవళ్ళు మనవరాళ్ల కన్నా కూడా తన బిజినెస్ ముఖ్యమని ఆ తర్వాత అర్థమైంది. దశాబ్దాలుగా బిజినెస్ వరల్డ్ లో ఆయన సంపాదించుకున్న పేరుని వీరంతా నాశనం చేస్తున్నారని, ఏదైనా చేయాలనే ఆలోచన అతనికి కలిగింది. అందుకే ఇప్పుడు కార్ తీసుకుని అర్జెంటుగా ఇక్కడికి వచ్చాడు. అయితే ఇక్కడ శేషగిరికి తెలియని మరో నిగూఢ రహస్యం ఉంది. అతను స్థాపించిన సామ్రాజ్యం శత్రువుల వేటకి కూకటి వేళ్లతో సహా పెకిలించబడితే రేయింబవళ్లు కష్టపడి తండ్రికి తెలియకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి తండ్రి గౌరవానికి భంగం వాటిల్లకుండా చూసుకున్నాడు చంద్రకాంత్. ఇదంతా మయూకాంత్కి తెలిసినా అతను తండ్రికి చెప్పడానికి ఏమాత్రం సిద్ధంగా లేడు. శేషగిరి నాయుడు నడుస్తూ ముందుకు రావడం చూడగానే అందరూ అతనికి నమస్కారం చేస్తూ విష్ చేశారు. పద్మావతి అతన్ని చూడగానే భయపడిపోయింది. మెల్లగా వెనక్కి జరుగుతూ ఐశ్వర్య వెనకాల దాక్కుని అతనికి కనపడకుండా ఉండే ప్రయత్నం చేసింది. తాతయ్యని చూడగానే పవన్ పరిగెత్తుకుంటూ తాతయ్య తాతయ్య అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య, చూసావా తాతయ్య, ఈ ఆకాష్ మన కంపెనీని సక్రమంగా నడవద్దని కుట్రలు పన్నుతున్నాడు. అంతేకాదు, ఎందుకిలా చేస్తున్నావని అడిగితే కొట్టడానికి వస్తున్నాడు అని ఆకాష్ మీద చాడీళ్లు చెప్పే ప్రయత్నం చేశాడు పవన్. అయితే శేషగిరి నాయుడు పవన్ మాటలు ఏమీ పట్టించుకోలేదు. పవన్ ఇంకా ఆకాష్ గురించి చెబుతూ ఉండగానే మధ్యలోనే అతని మాటలను ఆపి తన గంభీరమైన గొంతుతో ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోయేలాగా అరుస్తూ, మోకాళ్ళ మీద కూర్చో, ఐ సెడ్ నీల్ డౌన్ అని అరిచాడు శేషగిరి. తాతయ్య, మీరేమంటున్నారు తాతయ్య అని పవన్ ఆశ్చర్యంగా అడుగుతుండగానే, మోకాళ్ళ మీద కూర్చోరా కుక్క అని గట్టిగా అరిచాడు శేషగిరి. తనకి ఎంతో ఇష్టమైన పవన్ మీదే తాతయ్యలా అరవడం ఐశ్వర్యకి చాలా షాకింగ్ గా అనిపించింది. తాతయ్య చెప్తుంది నీ చెవులకు ఎక్కలేదా? చెవులు దొబ్బయ్యా ఏంటి? మర్యాదగా మోకాళ్ళ మీద కూర్చో అని శేషగిరి బాడీగార్డ్ అండ్ అతని చిరకాల స్నేహితుడైన వీరయ్య పవన్ మీద కోపంగా అరిచాడు. వీరయ్య చంద్రకాంత్ అండ్ ఫ్యామిలీ కంపెనీలో మెంబర్ ఏమీ కాదు. అతనికి అందులో ఎలాంటి వాటా కూడా లేదు. కానీ ఏదైనా కంపెనీకి కానీ ఫ్యామిలీకి కానీ ప్రాబ్లం వస్తే మాత్రం వీరయ్య ముందుంటాడు. సాధ్యం కాని సమస్యను కూడా ఏదో ఒక దారి వెతికి పరిష్కరిస్తాడు. అందుకే వీరయ్య శేషగిరికి అత్యంత ఆప్తుడిగా మిగిలిపోయాడు. ఐశ్వర్యకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తాతయ్య ఎందుకింత సడన్ గా ఇక్కడికి వచ్చాడనేది ఆలోచిస్తూ ఉండగానే శేషగిరి పవన్ ని మోకాల మీద కూర్చోమని మళ్లీ ఆర్డర్ వేశాడు. పవన్ ని అలా నీల్ డౌన్ చేయమండం వెనకాల ఆకాశ హస్తం ఉందేమోనని అనుకుంటూ అతన్ని అనుమానంగా చూసింది ఐశ్వర్య. పవన్ మాత్రం ఆకాష్ ని చంపేసేలా చూస్తూ మనసులోనే అతన్ని తిట్టుకున్నాడు. శేషగిరి పవన్ ని ఎందుకు నీల్ డౌన్ చేయమన్నాడు? కంపెనీలో నెక్స్ట్ జరిగే పరిణామాలేంటి? ఆకాష్ ఏం చేయబోతున్నాడు? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.